విజయ ఇల్లు శుభ్రం చేస్తుండగా ఫోన్ రావడం గమనించి ఎవరబ్బా ఈ సమయంలో ఫోన్ చేస్తున్నారు అని చెప్పి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి ఫోన్ తీసి హలో అంటుంది. హలో వదిన గారు, నేను లక్ష్మిని మాట్లాడుతున్నాను. పనులన్నీ మీ పెద్ద కోడలికే చెప్తే చిన్న కోడలు మాత్రం ఏం చేస్తుంది? ఇంట్లో ఖాళీగా కూర్చుంటుందా? మీరు ఒక ఆడవాళ్ళే కదా, మీరు మీకు ఎలాగో కూతుర్లు లేరు, కోడలను అన్నా కూతుర్లా చూసుకోవాలి కదా. పనులన్నీ పెద్ద కోడలికే చెప్తే చిన్న కోడలు ఖాళీగా. ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడమే లేదు ఫ్రెండ్స్. చూసేవారి నుంచి మేము కోరేది ఒక లైక్ మాత్రమే ఫ్రెండ్స్. ప్లీజ్ చూసేవారు ఒక లైక్ వేయండి. థ్యాంక్ యూ ఆల్. ఉంటే పెద్ద కోడలు పనులన్నీ చక్కబెట్టుకొని ఉంటుంది. మీ పనుల వల్ల మా కూతురు మా ఇంటికి వచ్చి ఇంకా మీ ఇంటికి రానని చెప్పి ఏడుస్తూ ఉంది. నాకు ముందే ఆరోగ్యం బాగోలేదు, పైగా మా కూతురు మా ఇంటికి వచ్చి కూర్చొని నా ఆరోగ్యమే చూసుకోవాలా, నా కూతురు ఆరోగ్యమే చూసుకోవాలా? ఏంటి వదిన మీరు ఇలా చేస్తున్నారు? ఇలాగైతే మీ ఇంటికి పంపించను చూసుకోండి అని చెప్పి ఇద్దరికి సమానంగా ఏవైనా పనులుంటే ఇద్దరికి సమానంగా చెప్పాలి, లేదంటే ఎవరి పనులు వాళ్ళు చూసుకోవాలి. అంతేకాని మీ చిన్న కోడలి పనులు కూడా మా కూతురికే చేయాలంటే ఎలా చేస్తుంది అని కోపంగా తిట్టి అసలు విజయని మాట్లాడనివ్వకుండా మొత్తం అంతా లక్ష్మి మాట్లాడి ఫోన్ కట్ చేస్తుంది. అదేంటి లక్ష్మి, ఎప్పుడు లేనిది ఇలా ఫోన్ చేసి నన్ను మాట్లాడనివ్వకుండా మొత్తం అంతా తనే మాట్లాడి ఇలా కోపంగా ఫోన్ కట్ చేస్తుంది అని బాధగా కూర్చుంటుంది. అదే సమయంలో పెద్ద కొడుకు ఆఫీస్ నుండి వచ్చి రూమ్లోకి వెళ్తుండగా తన తల్లి విజయాని చూసి, ఎందుకమ్మా అలా కూర్చున్నావు? ఎప్పుడు సంతోషంగా ఇల్లంతా తిరిగే నువ్వు ఇలా కూర్చొని మౌనంగా ఉండడం నాకు అస్సలు నచ్చలేదు. ఏమైంది? తమ్ముడు ఏమైనా అన్నాడా ఏంటి? చెప్పు, నేను అడుగుతాను అని కోపంగా అడుగుతాడు. అది విన్న సాయి బయటకు వచ్చి, ఒరే అన్నయ్య, కృష్ణ నేను అమ్మని ఏమంటాన్రా, నువ్వే ఏదో ఒకటి అని ఉండొచ్చు అని కోపంగా బయటకి వస్తాడు సాయి. నేనేమన్నానురా, ఇప్పుడే కదా ఆఫీస్ నుండి వచ్చాను, నువ్వే ఇంట్లో ఉన్నావు, నువ్వే ఏదో ఒకటి అని ఉండొచ్చు, ఏమైందో చెప్పు అని అడుగుతాడు కృష్ణ. నేనేమనలేదురా అమ్మని. అమ్మ ఏమైందో చెప్పు అని అడగగానే, ఆపండ్రా మీరు మీ గొడవలు, చిన్నప్పటి నుంచి పెళ్ళైనా కానీ ఇదే గొడవలా, ఇంకా ఆపరా అని అంటుంది విజయ. అసలు ఏమైందో చెప్పమ్మా అని పెద్ద కొడుకు కృష్ణ అడగడంతో, ఏమీ లేదురా, ఉదయం నా పనులు నేను చేసుకుంటున్న సమయంలో మీ అత్తగారు ఫోన్ చేసింది. ఏంటంటే, కూతురు వెళ్ళింది కదా, ఇంకో 10 రోజులు ఉంచుకుంటా అంటుందా ఏంటి అని అంటాడు కృష్ణ. నేను చెప్పేది వింటావా వినవా అని కోపంగా అంటుంది విజయ. సరే చెప్పమ్మా. అదేమీ లేదురా, పనులన్నీ పెద్ద కోడలు కృష్ణవేణి చేస్తుందట, అందుకు బాగా అలసిపోయి హాస్పిటల్ పాలయ్యిందట. దానంతటికి కారణం నేనే అని ఉదయాన్నే ఫోన్ చేసి తప్పంతా నేనే చేసినట్టుగా మాట్లాడింది. అసలు నేను మాట్లాడేదానికి ఛాన్స్ కూడా ఇవ్వలేదు. మొత్తం అంతా తనే మాట్లాడి ఫోన్ కట్ చేస్తుంది. నిజంగా నేను పెద్ద కోడల్ని మరీ అంత ఇబ్బంది పెట్టానా ఏంటి? చిన్న కోడలు కొత్త కదా, తనకి తెలియదు, తెలుసుకుంటుంది అని సత్యవేణిని ఇంట్లోనే ఉండమన్నాను. ఆ మాటకి తను బయటకి రాకుండా ఇంట్లోనే ఉంటుందని నాకు మాత్రం ఏం తెలుసురా? అలా సత్యవేణి ఇంట్లోనే ఉండబోయింది వలన కృష్ణవేణి ఇంటి పనులంతా చూసుకునేది. అలా అలసిపోయిందేమో, నాతో ఒక మాట కూడా చెప్పలేదు. నాతో ఒక మాట చెప్పుంటే సత్యవేణిని బయటకు రమ్మని తనని సహాయంగా ఉండమనేదాన్ని. కృష్ణవేణి నాతో మాత్రం ఏమీ చెప్పకుండా తన పనులు తను చేసుకుంటుందని నేను మౌనంగా ఉండిపోయానురా. నేను కదా ఆడదాన్నే కదరా,
నాతో ఒక మాట చెప్పుకుంటే నేను ఏదో ఒకటి చేసేదాన్ని కదా. పనులంతా తనే చేయడం వల్ల ఇప్పుడు హాస్పిటల్ పాలైపోయిందంట. వాళ్ళ అమ్మ ఫోన్ చేసి నన్ను గట్టిగానే అడిగిందిరా. నాకే బాధగా అనిపించింది. నేను ఒక ఆడదాన్నే కదరా. నేను ఒక పుట్టింట్లో నుంచి మెట్టింటికి వచ్చిన దాన్నే కదా. మిమ్మల్ని ఇద్దరిని కని పెంచాను. నాకు మాత్రం తెలియదేంట్రా అని పెద్ద కొడుకుతో చెప్పడం వల్ల, అమ్మ నీకు మాత్రం తెలియదా, ఒకటే ఇంతకన్నా కష్టపడుతుంది. నువ్వు ఒక కన్ను వేసి చూడాలి కదమ్మా. ఇంట్లోనే ఉంటున్నావు అని పెద్ద కొడుకు అనడంతో, ఆపరా అన్నయ్య, వదినని ఏదో కష్టపడుతున్నట్లుగా మాట్లాడుతున్నావు. ఆ మాట విన్న కృష్ణ, అరే నోరు ముయ్యిరా, ఇంకొక మాట మాట్లాడావంటే ఏమవుతుందో నాకే తెలియదు అని కోపంగా అంటాడు కృష్ణ. ఎప్పుడు చిన్న కోడలు అని ఇంట్లోనే ఉంచుతావే తప్ప ఎప్పుడైనా ఈ పని చెయ్యి అని చెప్పావా అమ్మ? పెళ్ళైన సంవత్సరం అవుతుంది, ఇంకా ఇంట్లోనే ఉంటుంది. అయినా కొత్త కోడలు చిన్న కోడలు అని నువ్వు వెనుక వేసుకొని అందువలనే కదా. నా భార్య కష్టపడిన భార్యకి మొహమాటం ఎక్కువ అని తెలుసు కదా. మా పనులే చేయాలా, నీ పనే చేయాలా? ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ వేయచ్చు కదా ఫ్రెండ్స్. ఇంకా మీ చిన్న కోడలు పనే చేయాలా? ఇంత పెద్ద ఇల్లు అన్ని పనులు చేయాలంటే ఒక్కతే చేయలేకపోయింది. అందుకే నీకు తనకి నీరసం వచ్చిందేమో. నేను అడిగిన నాతోనూ ఏమీ చెప్పలేదు. నాతో చెప్పి ఉంటే ఇంతవరకు వచ్చేదే కాదు. నా భార్య చెప్పలేదు, నేను అర్థం చేసుకోలేదు. నేను అర్థం చేసుకొని ఉంటే ఇక్కడ వరకు వచ్చేదే కాదు అని బాధగా అంటాడు. ఉదయం కృష్ణవేణి తల్లి ఫోన్ చేసి అన్న మాటలు, మళ్ళీ సాయంత్రం పెద్ద కొడుకు వచ్చి అన్న మాటలు మనసుకు బాగా హత్తుకొని, అసలు నేనేనా ఇలా చేసింది? ఒకప్పుడు మా అత్తగారు నన్ను ఇలానే చేసేవారు. నేను కడుపులో పెద్ద కొడుకు మోస్తున్న సమయంలో బహుశా 7 లేదా 8 నెలలు ఉన్న ఇంటి పనులంతా చేయించేది. 9వ నెల వచ్చినా కానీ ఇంటి పనులంతా నేనే చేసేదాన్ని. అత్తయ్య ఇంత బరువు మోస్తూ నేను పనులు చేయలేకపోతున్నాను అంటే, ఈ వయసులో పనులు చేయకపోతే ఇంకా ఏ వయసులో చేస్తావమ్మా అని నన్ను పనులన్నీ చేయించేవారు. అలా అని నా పెద్ద కోడల్ని నేను అలా చేశానేమో, ఇంత పెద్ద పాపం నేను చేశానా అని బాధగా కూర్చొని బాగా ఆలోచించుకుంటూ ఉంటుంది. అలా కొడుకులకి ఇద్దరికి తెలియకుండా కృష్ణవేణి ఊరికి వెళ్ళి వాళ్ళ అమ్మగారితో మాట్లాడి కృష్ణవేణిని దగ్గరుండి తీసుకువస్తుంది. ఒకసారిగా ఇద్దరు కొడుకులు కృష్ణవేణిని చూసి, అమ్మ నువ్వు ఎప్పుడు వెళ్ళావు? మాతో చెప్పితే నేనే తీసుకువచ్చేవాడిని కదా అని పెద్ద కొడుకు అనడంతో, నన్ను క్షమించు బాబు, ఇన్నాళ్ళు నేను కళ్ళు మూసుకునేలా ప్రవర్తించి ఉన్నాను. 3 రూమ్లు ఉన్నాయి కదా, నువ్వు ఒక రూమ్లో, తమ్ముడు ఒక రూమ్లో, నేను ఒక రూమ్లో ఉంటాను. ఇప్పుడున్న గ్యాస్ నేనే కదా. మీరు మీ పేర్ల పైన 2 గ్యాస్లు తీసుకోండి, ఎవరికి వాళ్ళు సపరేట్గా వండుకోండి. నాకు చేతనైనంత వరకు నేను వండుకుంటాను. నాకు ఎప్పుడైతే చేత కాదనిపిస్తుందో అప్పుడు మీ ఇద్దరిలో ఎవరో ఒకరు. ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడమే లేదు ఫ్రెండ్స్. చూసేవాళ్ళు ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్. కొంచెం ముద్ద పడేస్తే చాలు అని చెప్పేలోపే పెద్ద కోడలు ఆ మాటకి అడ్డుపడి, ఏంటి మీరు మేము ఉన్నప్పుడు మిమ్మల్ని ఎలా వదిలేస్తాము? మేము వండుకునే మెతుకులో ఒక ముద్ద పెడతాములే, ఇంకొకసారి ఆ మాట మాట్లాడకండి అత్తయ్య అని చెప్పి అనడంతో, అలా కాదమ్మా, నాకు ఓపిక లేనప్పుడు మీ దగ్గరికి వస్తాను, పెడితే పెట్టండి అని అంటుంది. మీకు ఓపిక లేనప్పుడే కాదు,
మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నా దగ్గరికి రండి, నేను పెడతాను అని జీవితాన్ని ముందుకు హ్యాపీగా సాగిస్తారు. చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఆల్.